హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం కోసం పార్ట్ 2 అనమాట. మార్నింగే లేచి తలస్నానం చేసుకొని ఇలా గ్యాస్ దగ్గర ముగ్గులన్నీ పెట్టేసుకొని, అలాగే వాకిలి కూడా ఇల్లు మాపు పెట్టేసుకొని, వాకిలి ముందు కూడా ముగ్గులన్నీ వేసుకొని, ఇంకా గడపారాధన అయితే చేసిన తర్వాత ఇలా ఇంకా ప్రసాదాలు వండడానికి అయితే రెడీ అయిపోయి, పులిహోర కోసం అలాగే పరమన్నం కోసం బియ్యం అయితే వాడ్ చేసుకున్నా. ఇంకోవైపు కుక్కర్లో శనగపప్పు పూర్ణం కోసం అనమాట ఉడకబెట్టేసుకున్నా. అందులో బెల్లం కూడా వేసి దగ్గర అయిపోయిన తర్వాత దించేసిన. ఇంకోవైపు పరమన్నం చేసేసి అలాగే పులిహోర కోసం తారింపు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకోవైపు పాయసం కోసం పాలు, సేమియా ఇవన్నీ షుగరు వేసి దగ్గర అయిపోయిన తర్వాత దించేసిన. ఇంకోవైపు బూర్ల కోసం పూర్ణాలన్నీ ఉండలా చుట్టేసుకొని బూర్లు అయితే వండేసా. తర్వాత గారెలు కూడా వంట చేసుకున్నాను అనమాట. డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యిలో వేపేసుకొని పరమన్నంలో పాయసంలో కలిపేసాను అనమాట. సో ఇవన్నీ ప్రసాదాలు: పరమన్నం, పులిహోర, పాయసం, బూర్లు, గారెలు, ఫైవ్ ఐటమ్స్ అయితే చేశాను అనమాట. తర్వాత పూజ దగ్గరికి వచ్చేసరికి కాసుకి దారాలు ఇవన్నీ పూజ చేసుకొని పసుపు రాసి, ఇంకా పసుపు కాలు కూడా రాసేసుకొని, ఇంకా మా అమ్మ ఒక అడుగు అయితే తెచ్చిందనమాట వచ్చేటప్పుడు. సో దాన్ని కూడా పూజ చేసి విగ్రహానికి అయితే వేసాను. కాసు అయితే కలసానికి వేసుకున్నాను అనమాట. ఇంకా కలసం కూడా సిద్ధం చేసుకొని పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకొని, వాయినాలు కూడా ఒక దగ్గర పెట్టుకొని, అమ్మవారికి ఇవ్వాల్సిన వాయినం అలాగే పువ్వులు, పండ్లు, స్వీట్లు, ప్రసాదాలు అన్నీ ఒక దగ్గర, అదే పూజ దగ్గర పెట్టుకొని సిద్ధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ అమ్మ కూడా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. తోరణాలు తయారు చేస్తుంది. సో ఇంకోవైపు నేను పసుపు గణపతిని కూడా చేసి అన్ని కావలసినవన్నీ పూజకు కావాల్సినవన్నీ పూజ దగ్గర అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మ తమ్ముడు రావడం వల్ల కూడా అమ్మ అయితే అలా అంశం చూసుకుంది. ఇంకా తమ్ముడు కూడా నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు అనమాట. మా హస్బెండ్ కూడా ఒకవైపు నాకు వంటలో హెల్ప్ అయితే చేశారనమాట. అందరూ నాకు చాలా హెల్ప్ చేయడం వల్ల ఈ పూజ అంతా నాకు ఇంత బాగా జరిగింది అనమాట. సో ఇలా తర్వాత హన్షిక్ కూడా స్నానం చేసేసి తను కూడా పట్టులంగా జాకెట్ వేసుకొని రెడీ చేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నాను అనమాట. ప్రసాదాలు, వాయనాలు, పువ్వులు, పండ్లు, స్వీట్లు అన్నిటిని కూడా పెట్టేసుకున్న తర్వాత నేనైతే రెడీ అయిపోయినా. ఇది పూజ అయిపోయిన తర్వాత చూపించాను అనమాట. అంటే ముందు కొంచెం టైం అయిపోతుందని చెప్పి ముందైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. వాయనాలు కూడా ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఫోన్ చేసి రమ్మని అందరికి ఇచ్చేసారనమాట. లాస్ట్ పూజ లుక్ అయితే ఇలా ఉందనమాట. సో మొత్తం పూజ అంతా చేసుకున్నా. ఈ ఈ ఇయర్ అయితే నాకు చాలా ప్రశాంతంగా నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇది మా దేవుడి గుడి. నెక్స్ట్ అమ్మవారి లుక్ అయితే ఎలా ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అయిపోండి. అలాగే శ్రావణి హెచ్కే బ్లాగ్స్ అని ఉంటుంది, ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పంచామృతం కూడా పెట్టాను అనమాట. సో ఇంకా అమ్మవారి వాయనం అన్నిటికీ కూడా మనశ్శాంతిగా పూజ అయితే అయిపోయింది అనమాట. సో ఇంకా ఒక్కొక్కరికి వాయనాలు అయితే ఇచ్చేసుకున్నా. ఆ పిక్స్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. వీడియో తీసాను కానీ అది మిస్ అయింది, ఇంకా అందుకే ఆ పిక్స్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత నేను కూడా వాయనాలు తీసుకోవడానికి వెళ్ళి ఇంటికైతే రిటర్న్ వచ్చేసాను. ఇంకంతా కంప్లీట్ అయిపోయాక మా ఆయన దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నా. సో ఇంత మంచిగా మా ఇంట్లో అయితే వ్రతం జరిగింది. మీ ఇంట్లో ఎలా జరిగిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.